హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సిబిఎస్ఈ నుంచి మనకు కొత్త నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. విద్యాశాఖ బంపర్ నోటిఫికేషన్ అయితే మనకి రిలీజ్ కావడం అయితే జరిగిందనమాట. మనకి మంత్లీ 75,000 అయితే మనకి శాలరీస్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఎటువంటి ఎక్స్పీరియన్స్ అయితే లేదు. ఫుల్ డీటెయిల్స్ అయితే వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను, చూసి అప్లై చేసుకోండి. అంతకంటే ముందుగా మీకు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, వీడియో నచ్చినట్లయితే కంపల్సరీగా లైక్ చేయండి. అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక చిన్న లైకే కదండి చేసినట్టయితే నేను కూడా మరికొన్ని వీడియోస్ చేయడానికి నాకు కూడా ఎంకరేజ్మెంట్కి అయితే ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ యొక్క నోటిఫికేషన్ డీటెయిల్ చూసుకున్నట్లయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ అయినటువంటి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ అయినటువంటి సిబిఎస్ఈ నుంచి ఒక జాబ్స్ అయితే మనకి రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారు. ఈ యొక్క నోటిఫికేషన్ మనకి రీసెంట్గానే రిలీజ్ కావడం అయితే జరిగింది. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి December 31 అంటే నిన్ననే మనకి రిలీజ్ కావడం అయితే జరిగింది. ఒక పోస్టులకు సంబంధించి మనం డీటెయిల్ చూసుకున్నట్లయితే మనకి ఆల్ ఇండియా సిటిజన్స్ ఏపీ తెలంగాణ ప్రతి ఒక్కరు అప్లై అయితే చేసుకోవచ్చు. మనకి ఆన్లైన్ విధానం ద్వారా అయితే ఒక పోస్టులకి అయితే అప్లై అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. అన్ని కేటగిరీ వాళ్ళకి వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్లయితే సూపరింటెండెంట్ పోస్టులు, అలాగే మనకి జూనియర్ అసిస్టెంట్ పోస్టులు అయితే వేకెన్సీస్ ఉన్నాయి. సూపరింటెండెంట్ పోస్టులకు సంబంధించి 142, అలాగే జూనియర్ అసిస్టెంట్ పోస్టులు వచ్చేసి 70 అయితే వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. అన్ని కేటగిరీ వాళ్ళకి వేకెన్సీస్ ఉన్నాయి. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్, యూఆర్ అంటే జనరల్ కేటగిరీ, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్, ఎక్స్ సర్వీస్ మ్యాన్కి కూడా వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. ఆల్ ఇండియా సిటిజన్స్ ప్రతి ఒక్కరు అప్లై అయితే చేసుకోవచ్చు. మనకి ఒక సిబిఎస్ఈకి సంబంధించి ఎక్కడైతే ఆఫీసెస్ ఉంటాయో అక్కడైతే మనకి ఈ యొక్క జాబ్ లొకేషన్లో అయితే మనకి జాబ్ అయితే చేసుకోవచ్చు. మన సొంత రాష్ట్రంలోనే ఒక ఆఫీస్ ఉంది కాబట్టి మనం అక్కడ మన సొంత రాష్ట్రంలోనే మనం జాబ్ చేసుకునే అవకాశం అయితే ఉంది కాబట్టి ఎవరు కానీ మిస్ చేసుకోకండి. ఈ యొక్క సూపరింటెండెంట్ గ్రూప్ బి పోస్టులు అనమాట. దీనికి వచ్చేసి లెవెల్ 6 ప్రకారం అయితే శాలరీస్ అయితే పే చేస్తారు. మనకి అన్ని రకాల అలవెన్సెస్తో పాటు 75,000 పర్ మంత్ అయితే తీసుకోవచ్చు అనమాట. అదే జూనియర్ అసిస్టెంట్ పోస్టులకు వచ్చేసి 35,000 పర్ మంత్ అయితే మనం శాలరీస్ అయితే తీసుకోవచ్చు. ప్రతి కేటగిరీ వాళ్ళకి వేకెన్సీస్ ఉన్నాయి. అందరూ అయితే అప్లై అయితే చేసుకోండి. ఈ యొక్క పోస్టులకు సంబంధించి ఇక్కడే ఇచ్చారు చూడండి, మనకి ఇండియన్ సిటిజన్స్ ప్రతి ఒక్కరు అప్లై అయితే చేసుకోవచ్చు. ఏపీ తెలంగాణ అని చెప్పి అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఇంపార్టెంట్ డేట్ చూసుకున్నట్లయితే మనకి ఆన్లైన్ అప్లై డేట్ వచ్చేసి ఈరోజు January 1 నుంచి అయితే స్టార్ట్ అయిపోయింది. లాస్ట్ డేట్ వచ్చేసి మనకి January 31 వరకు అయితే ఉంది. ఆ లోపలైతే ఒక పోస్టులకు అయితే మనం ఆన్లైన్ విధానం ద్వారా అయితే అప్లై అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఈ యొక్క పోస్టులకు సంబంధించి మనం అప్లై చేసుకోవాలి అంటే మనకి ఇక్కడైతే మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ దాని డీటెయిల్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఒకసారి అయితే చూసుకుందాం, ఓకేనా. ఈ యొక్క పోస్టులకు సంబంధించి మనకి ఒక జూనియర్ అసిస్టెంట్ పోస్టులకు సంబంధించి ఏ విభాగంలో 12th పాస్ అయినా, అంటే 12th పాస్ అయినా, ఇంటర్మీడియట్ పాస్ అయినా, డిప్లొమా పాస్ అయినా ఏ విభాగంలో ఈ యొక్క పోస్టులకు అయితే అప్లై అయితే చేసుకోవచ్చు, ఓకేనా. ఏజ్ లిమిట్ వచ్చేసి మనకి 18 నుంచి 27 ఇయర్స్ వరకు ఉన్న ప్రతి ఒక్కరు అప్లై అయితే చేసుకోవచ్చు. మనకి టైపింగ్ స్పీడ్ అయితే వచ్చి ఉండాలి. పర్ మినిట్ 35 words, లేదంటే ఇంగ్లీష్లో, లేదు అంటే హిందీలో పర్ మినిట్ 30 words టైప్ చేయగలిగితే ఒక జాబ్స్కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. ఒకవేళ మీకు టైపింగ్ స్పీడ్ రాకపోయినా పర్లేదు అనమాట, అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది, ఓకేనా. సూపరింటెండెంట్ పోస్టులకు వచ్చేసి మనకి ఏ విభాగంలో డిగ్రీ చేసినా ఒక జాబ్స్కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. కంప్యూటర్ నాలెడ్జ్ అయితే ఉండాలి. 18 నుంచి 30 ఇయర్స్ వరకు ఉన్న ప్రతి ఒక్కరు అప్లై అయితే చేసుకోవచ్చు. అలాగే మనకి ఏజ్ రిలాక్సేషన్స్ అయితే అప్లికబుల్ ఉంటాయి. ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి 5 years, ఓబీసీ వాళ్ళకి 3 years, ఫిజికల్ హ్యాండిక్యాప్ 10 years వరకు అయితే ఏజ్ రిలాక్సేషన్స్ అయితే అప్లికబుల్ ఉంటాయి. ఈ యొక్క పోస్టులకు సంబంధించి అప్లై చేసుకోవాలి అంటే మనకి అప్లికేషన్ ఫీజు చూసుకున్నట్లయితే ఇక్కడ ఇచ్చారు చూడండి, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళు మాత్రమే 800 rupees పే చేయాలి. 800 rupees, ఓకేనా. మిగతా క్యాండిడేట్స్ వాళ్ళు ఎస్సీ, ఎస్టీ, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్, ఎక్స్ సర్వీస్ మ్యాన్, ఉమెన్స్కి కూడా ఎటువంటి ఫీజు అయితే లేదు. ఫ్రీగా అయితే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట, ఓకేనా. కాబట్టి ఎవరికైనా మిస్ చేసుకోకండి. మీ ఫ్రెండ్స్, మీ రిలేటివ్స్ ఉంటే వాళ్ళకు కూడా షేర్ అయితే చేయండి, వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది. ఈ యొక్క పోస్టులకు సంబంధించి మనకి సెలక్షన్ ప్రాసెస్ దాని డీటెయిల్ చూసుకున్నట్లయితే మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ సూపరింటెండెంట్ పోస్టులకు వచ్చేసి మనకి Tier 1 ఎగ్జామ్ ఉంటుంది, Tier 2 ఎగ్జామ్ ఉంటుంది. దాంతోపాటు మనకి స్కిల్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు. మనకి జూనియర్ అసిస్టెంట్ పోస్టులకు వచ్చేసి ఓన్లీ Tier 1 ఎగ్జామ్ ఒకటే ఉండడం అయితే జరుగుతుంది అనమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే జూనియర్ అసిస్టెంట్ పోస్టులకు సంబంధించి మనకి Tier 1 ఎగ్జామ్కి సంబంధించి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అయితే అడగడం జరుగుతుంది. దాని తర్వాత మనకి స్కిల్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు. స్కిల్ టెస్ట్ వచ్చేసి మనకి 1:5 రేషియో ప్రకారం అయితే మనకి ఈ యొక్క టెస్ట్ అయితే
కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. ఈ యొక్క మనకి ఒక టైర్ 1 ఎగ్జామ్ ఆబ్జెక్టివ్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ సంబంధించి ఏ ఒక టాపిక్స్ నుంచి క్వశ్చన్స్ వస్తాయని మనకి డీటెయిల్గా అయితే ఇవ్వడం జరిగింది. మనకి టోటల్ వచ్చేసి 100 క్వశ్చన్స్ గాను 300 మార్క్స్కి అయితే ఉండడం జరుగుతుంది. ప్రతి కరెక్ట్ ఆన్సర్కి 3 మార్క్స్ ఉంటుంది. ప్రతి రాంగ్ ఆన్సర్కి 1 మార్క్ అయితే డిడక్ట్ అయితే చేయడం జరుగుతుంది. నెగిటివ్ విధానం అయితే ఉంది ఫ్రెండ్స్, ఎవరైనా మిస్ చేసుకోకండి. మీరు అన్నిటికీ ఆన్సర్స్ చేశారనుకో మనకి 1 మార్క్ అయితే డిడక్ట్ అయితే చేయడం జరుగుతుంది. కాబట్టి ఆలోచించి ఆన్సర్ అయితే చేయవలసి అయితే ఉంటుందన్నమాట. 2 అవర్స్ పాటు మనకి ఎగ్జామ్ అయితే కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. ఏ ఒక టాపిక్స్ నుంచి క్వశ్చన్స్ వస్తాయంటే జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్స్ అండ్ జనరల్ అవేర్నెస్ అబౌట్ ద ఎన్విరాన్మెంట్కి సంబంధించి మనకి 30 క్వశ్చన్స్ 90 మార్క్స్. అలాగే మనకి రీజనింగ్ అండ్ మ్యాథమెటికల్ ఎబిలిటీ నుంచి 25 క్వశ్చన్స్ 75 మార్క్స్. ఓకేనా. జనరల్ హిందీ అండ్ ఇంగ్లీష్ నుంచి 25 క్వశ్చన్స్ 75 మార్క్స్. ఓకేనా. బేసిక్ నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్ ఆపరేషన్ నుంచి 10 క్వశ్చన్స్ 30 మార్క్స్. ఇలా మనకి టాపిక్స్ వైజ్ ఎన్ని క్వశ్చన్స్ వస్తాయి, ఎన్ని మార్క్స్, మనకి ఎంత టైం అనేది డీటెయిల్గా అయితే ఇవ్వడం అయితే జరిగింది. నెక్స్ట్ మనకి సూపరింటెండెంట్ పోస్టులకు సంబంధించి టైర్ 1 టైర్ 2 ఎగ్జామ్ అయితే ఉండడం జరుగుతుంది. దానికి సంబంధించి డీటెయిల్ చూసుకున్నట్లయితే మనకి టైర్ 1 టైర్ 2 తర్వాత స్కిల్ టెస్ట్ కూడా కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది 1:5 రేషియో ప్రకారం. ఓకేనా. మనకి ఒక టైర్ 1కి సంబంధించి ఆబ్జెక్టివ్ టైప్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అయితే రావడం అయితే జరుగుతుంది. ఏ ఒక టాపిక్స్ నుంచి క్వశ్చన్స్ వస్తాయి, ఎన్ని మార్క్స్ మనకి ఎన్ని క్వశ్చన్స్ వస్తాయని మనకి డీటెయిల్గా అయితే ఇవ్వడం అయితే జరిగింది. టోటల్ వచ్చేసి 150 క్వశ్చన్స్కి గాను 450 అయితే ఉంటుంది. 450 మార్క్స్ మనకు ఉంటుంది అనమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే ప్రతి కరెక్ట్ ఆన్సర్కి 3 మార్క్స్, ప్రతి రాంగ్ ఆన్సర్కి 1 మార్క్ అయితే డిడక్ట్ అయితే చేయడం జరుగుతుంది. మనకి టైర్ 1 తర్వాత టైర్ 2కి సంబంధించి రిటర్న్ ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. రిటర్న్ ఎగ్జామినేషన్ సంబంధించి కూడా మనకి కంప్లీట్గా డీటెయిల్ సిలబస్ కూడా ఇవ్వడం అయితే జరిగింది. ఒకసారి అయితే చూసుకోవచ్చు అనమాట. ఓకేనా. మనకి ఎన్ని మార్క్స్కు మనకి ఎంత మార్క్స్కి ఎన్ని క్వశ్చన్స్ వస్తాయనేది డీటెయిల్గా అయితే ఇవ్వడం జరిగింది. ఒక మనకి టైర్ 1 టైర్ 2 తర్వాత స్కిల్ టెస్ట్ అయితే కండక్ట్ అయితే చేసేసి ఈ యొక్క జాబ్స్కి అయితే మనకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసేసి మనకి జాబ్స్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఓకేనా. మనకి ఈ యొక్క జూనియర్ అసిస్టెంట్ పోస్టులకు సంబంధించి మనకి ఈ యొక్క టైర్ 1 ఎగ్జామ్ ఒకటే ఉంటుంది. ఓకేనా. మిగతా సూపరింటెండెంట్ పోస్టులకి టైర్ 1 టైర్ 2 అలాగే స్కిల్ టెస్ట్ అయితే కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. ఈ యొక్క పోస్టులకు అప్లై చేసుకున్నట్లయితే మనకి సెంటర్స్ ఏ విధంగా ఉంటాయి అంటే మన ఏపీ తెలంగాణ అందరికీ ఈ యొక్క విజయవాడలో అయితే ఎగ్జామ్ అయితే కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. ఓకేనా. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే కంపల్సరీగా లైక్ చేయండి. అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. వాట్సాప్ ఛానల్ వాట్సాప్ గ్రూప్స్ కింద అయితే లింక్స్ అయితే డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అందులో జాయిన్ అయినట్లయితే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు అయితే అందుతుంది అనమాట. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్, తప్పకుండా అయితే రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ నైస్ డే.